అందరికీ నమస్కారం. రాజహంస 4వ ఎపిసోడు. ఇదే ఆఖరి ఎపిసోడు. రచన తమిరస జానకి గారు. చదువుతున్నది దేవి. చూడగానే లైక్ చేయడం మర్చిపోకండి. మరెవరో కాదు, అతను సాగర్. తన క్లాస్మేట్ కాలేజీలో. ఆమె నళిని, తమకి జూనియర్. గుర్తున్నామా? ఇద్దరు అడిగారు రాజాని. రండి రండి కూర్చుంటూ అడిగాడు సాగర్. ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది. మేమిద్దరం కలిసి వచ్చాం. ఏమిటా అని ఆశ్చర్యపోతున్నామేమో. ముందు మా సంగతి నన్ను చెప్పుకొని. మేమిద్దరం 6 నెలల కిందట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. నమ్మలేనట్టు చూశాడు రాజా. నాకు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. నువ్వే ఊళ్ళో ఉన్నావని తెలిసి ఎలాగైతేనే నీ అడ్రస్ సంపాదించాను. ఏరి మీ శ్రీమతి? మా ఆవిడని పరిచయం చెయ్యొద్దు? లేదు, ఊళ్ళో లేరా? అవునవును. ఏమిటో ఆ పరధ్యానం? అబ్బే ఏమీ లేదు, కొంచెం ఒంట్లో బాగాలేదు అంతే. ఇందాక ఒంట్లో బాగాలేదా అంటే బాగానే ఉందన్నావు మరి. జుట్టు పీక్కోవాలనిపించింది రాజాకి. మాట మారుస్తూ, ఉండు కాస్త కాఫీ తాగుదాం అంటూ వంటిట్లోకి నడిచాడు. ఇప్పుడేం వద్దు, నువ్వు అనవసరంగా ఇబ్బంది పడకోయ్. వెనక నుంచి సాగర్ వద్దంటున్నా వినిపించుకోలేదు. నేను కలుపుతానులేండి, మీకెందుకు శ్రమ. నళిని వచ్చింది చనువుగా వంటిట్లోకి. ఏవెక్కడున్నాయో చూపిస్తూ అక్కడే నిలబడ్డాడు రాజా. నళిని చూస్తుంటే చదువుకునే రోజులు గుర్తొచ్చాయి. అప్పట్లో నళిని గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేటప్పటికి వాళ్ళ నాన్నగారికి బిజినెస్లో చాలా నష్టాలు రావడం, ఆ వెంటనే ఏదో యాక్సిడెంట్లో ఆయన పోవడం, ఆస్తి అప్పులు తీర్చడంలో కరిగిపోవడం జరిగిపోయింది. అంతే. అన్ని రోజులుగా ప్రేమించాను, పెళ్లాడతాను అంటూ తిరిగిన ఆనందరావు అయిపు లేకుండా పోయాడు. నళిని ప్రేమ వ్యవహారం తెలిసి కూడా సాగరు ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నాడా అన్నదే రాజాకి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాగర్ ఎంతో మంచివాడని తెలుసు, కానీ ఎంత మంచివాడైతే మటుకు అలా చేసుకునేందుకు ఎంత ధైర్యం ఉండాలి. ఈ వీధిలోనే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఒక్క అరగంట వెళ్ళొస్తానంటూ నళిని బయటికి వెళ్ళగానే ఇంకా ఉండబట్టలేక సాగర్తో ఆ మాటే అన్నాడు. పక్కపక్క నవ్వాడు సాగర్. ఇదేమన్నా అడ్వెంచరా? ధైర్యంగా ఉండడానికి దీనికి కావాల్సింది మనసు, అంతే. అది కాదు సాగర్, నళిని ఆనందరావులు కలిసి తిరగడం నీకు తెలుసు కదా. తెలిసి కూడా నువ్వు అయితే ఆనందరావుని నమ్మించి వీళ్ళ ఆస్తంతా పోయిందని ఆనందరావు నళిని చేసుకోవడానికి ఇష్టపడక మోసం చేసి అయిపు లేకుండా పోతే దాంట్లో నళిని తప్పే ఉంది. అయినా నువ్వు ఈ ప్రశ్న అడగడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మగవాళ్ళకో న్యాయం, ఆడవాళ్ళకో న్యాయం ఉండాలనా నీ ఉద్దేశం? గతుక్కుమన్నాడు రాజా. నువ్వు మగవాడివి కాబట్టి ప్రేమించడం, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, మరొక అమ్మాయి అయినా పర్వాలేదంటావు. అదే నళిని విషయంలో తప్పంటావు, అవునా? అలా చాలా పొరపాటు రాజా. ఈ ఎక్కువ తక్కువలే నాకు నచ్చవు. పైగా నీ విషయంలో తప్పు నీదే. నళిని విషయంలో నళినిది తప్పు లేదు కదా. తన తప్పు లేనప్పుడు తనెందుకు మరెవరిని పెళ్లి చేసుకోకుండా ఏడుస్తూ బ్రతకాలి? నేను మనస్ఫూర్తిగా ఇష్టపడే నళినిని పెళ్లి చేసుకున్నాను. తన దాంపత్య జీవితం ఎంత హాయిగా గడిచిపోతోందో సాగర్ చెప్తుంటే పుండు మీద కారం చల్లినట్టే ఉంది రాజాకి. వీళ్ళందరూ మంచివాళ్లేనా? తనే నా చెడ్డవాడు. తన భార్య మంచిది, శ్రీనివాసరావు గారు మంచివాడు, సాగర్ మంచివాడు, నళిని మంచిది. వీళ్ళందరూ కూడా అనవసరంగా పరువు అంటూ కాకుల్లాంటి లోకులకి భయపడిపోకుండా ధైర్యంగా మంచి మనసుతో ముందుకు వెళ్ళిపోతున్న వాళ్లేనా? తనొక్కడేనా పిరికివాడు? ఈ ప్రశ్న ఉక్కిరి బిక్కిరి చేస్తోంది రాజా మనసుని. ఆ రోజు పాప పుట్టినరోజు. పొద్దున్నే తలంటు పోసి కొత్తగోను తొడిగింది హంస. ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టింది. పాప పుట్టినరోజు సందర్భంలో పక్క వీధిలోని గుడికి తీసుకెళ్ళి వచ్చింది పాపని. ఇంటికి వచ్చేటప్పటికి గుమ్మంలో కనపడింది భద్రమ్మ శ్రీనివాసరావుతో మాట్లాడుతూ. ఏం భద్రమ్మ, ఎలా ఉన్నావు? కులాసానా? మీ అమ్మాయి ఎలా ఉంది? మేం బాగానే ఉన్నాం. అమ్మగారు? అయ్యగారే? అయ్యగారికి ఏమైంది? కంగారు ధ్వనించింది స్పష్టంగా గొంతులో. అయ్యగారు పనిలోకి సరిగ్గా పోవడం లేదమ్మా. పిచ్చి చూపులు చూస్తా ఇంట్లోనే కూర్చుంటున్నారు. అయ్యగారిని చూస్తే నాకెందుకో భయంగా ఉందమ్మా. ఇప్పుడు 3 రోజులుగా జ్వరంతో పడుకున్నారు.
మందిచ్చే దిక్కు కూడా లేదమ్మా. మీ పేరే చీటికి మాటికి కలవరిస్తూ ఉన్నారు. ఇంక మీతో చెప్పకుండా ఉండలేక పరిగెత్తుకొచ్చా. అయ్యో, ఇంకా నయం, ఎప్పుడైనా చెప్పావు. పదండి బాబాయ్ గారు వెళ్దాం. వసంత తండ్రి వీరభద్రం ఏదో పనుండి ఆ వీధిలోకి వచ్చినవాడు ఒక్కసారి వీళ్లను కూడా పలకరించి పోదామని వచ్చాడు. సరిగ్గా అప్పుడే శ్రీనివాసరావు ద్వారా రాజాకి ఒంట్లో బాగాలేదని విని జాలిపడ్డాడు. నేను డాక్టర్ని తీసుకుని అటే వస్తాను, మీరు తిన్నగా రాజా దగ్గరికి వెళ్ళండి. మొహమాట పడింది హంస. మీకెందుకండి శ్రమ, డాక్టర్ని నేను తీసుకెళ్తానులేండి. ఇందులో శ్రమ ఏముందమ్మా, నువ్వు మాకు చేసిన ఉపకారం ఉంది. ఇదంతా మా అమ్మాయి కుదిరిన సంబంధం తప్పిపోకుండా చూడాల్సిన బాధ్యత నీ మీద కూడా ఉందంటూ నీకు నువ్వే శ్రద్ధ తీసుకుని స్వయంగా ఆ రోజు మా ఇంటికి వచ్చి శివప్రసాద్ మంచితనం గురించి మాకు చెప్పావు. లేకపోతే అతని లాంటి మంచి మనిషిని అల్లుడుగా మేము పొందలేకపోయేవాళ్ళం. మా అమ్మాయి నేను నీకెంతో రుణపడి ఉన్నాం. మీరు అనవసరంగా పొగిడేస్తున్నారు నన్ను. నా బాధ్యత నేను నెరవేర్చాను అంతే. నిజం చెప్పినా కూడా అర్థం చేసుకొని మనుషుల్లా కాకుండా మంచి మనసుతో మీరు మీ అమ్మాయి పరిస్థితులు అర్థం చేసుకున్నారు. నాకు అంతే చాలు, మనస్ఫూర్తిగా అంది. రేపే మా ఊరెళ్ళి అమ్మా నాన్నగారులతో మాట్లాడి మన పెళ్ళికి వాళ్ళని ఒప్పించి మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తాను, సరేనా? సరోజ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు రాజా. తప్పకుండా. తొందరగా వచ్చేస్తారు కదూ? తొందరగానే వచ్చేస్తాను. మీ నాన్నగారు వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకుంటారన్న నమ్మకం మీకుంది కదా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్ళి ఈ నెలలో జరిగి తీరాలి. మనం అమ్మా నాన్న కాబోతున్నామా అయ్యే మరి. ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదని నువ్వే అన్నావు కదా. నేను అనకపోతే మీకు లేదా తొందర? చిలిపి కోపం ప్రదర్శించింది సరోజ. అలా కోపం తెచ్చుకోక మరి. మనకి పుట్టబోయే పాపకి ఏం పేరు పెట్టాలో ఇప్పుడే ఆలోచించండి. మన పాపని పువ్వుల్లో పెట్టినట్టు పెంచుదాం. కాన్వెంట్లో చదివిద్దామండి. పెద్ద చదువులు చదివిద్దాం. ఏ లోటు లేకుండా యువరాణిలాగా మన పాప పెరగాలి. ఏ విషయంలోనూ దాని మనసు కలత పడకూడదు. దానికంట నీరు రాకూడదు. పెద్ద ఉద్యోగంలో ఉన్న మంచి గుణవంతుడైన అబ్బాయిని తీసుకొచ్చి మన అమ్మాయిని పెళ్లి చేద్దాం. అరమోడ్పు కనులలో తను ఊహించుకున్న రంగుల కలలు రాజా కనుల ముందు పరిచింది సరోజ. అప్పుడే పుట్టబోయే పాప పెళ్లిదాకా వెళ్ళిపోయాయే నీ ఆలోచనలు. ఇంకా మన పెళ్ళి అవ్వలేదు. నవ్వాగలేదు రాజాకి. ఏనాడైతే మన మనసులు కలిశాయో ఆనాడే మన పెళ్ళి అయిపోయినట్టే లెక్క. ఈ సంఘం కోసం నలుగురి సమక్షంలో దండలు వేసుకోవడం మిగిలింది అంతే. అబ్బా, భలే చెప్పావే. ఎలాగైనా తలకాయ ఉన్నదానివి నువ్వు. నాకు మనసే తప్ప బుర్రలేదు. అందుకే మనసిచ్చిన మిమ్మల్ని నమ్మి మీకు లొంగిపోయాను పెళ్ళికి ముందే. మాట పూర్తి చేయలేక ఆగింది సిగ్గుపడుతూ. ఇంతకీ మన అమ్మాయికి ఏం పేరు పెడదాం చెప్పండి? పుట్టబోయేది ఆడపిల్లేనని ఎందుకు అనుకుంటున్నావు? అబ్బాయి కాకూడదా? ఎందుకో మరి ఆడపిల్ల అయితేనే బాగుంటుందని అనుంది నాకు. మగపిల్లల కంటే ఆడపిల్లలే నయం అన్ని విషయాల్లోనూ. అన్యాయం అన్యాయం. కిలకిలా నవ్వింది వీణా నాదంలా. మెల్లిమెల్లిగా సరోజ రూపం కరిగిపోయింది. చిన్నారి పాప చేతులు చాపి నవ్వుతూ ముందుకు వస్తోంది. అలా అలా పెరిగి పెద్దదైపోయింది. అతి నాజూగ్గా, అందంగా, అమాయకంగా ఉన్న ఆ పాప నవ్వుతూ వచ్చి పోయే వాళ్ళ వంక చూస్తున్నట్టు కనబడుతోంది కాసేపు. మరి కాసేపు దీన వదనంతో ఆకలి ఆకలి మండిపోతోంది. ఒక్క 10 పైసలు దానం చేసి పుణ్యం కట్టుకోండి. నన్ను కన్నందుకు అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది నా తల్లి. పనికిరాని పరువు పేరు చెప్పుకొని పనిలేని మనుషుల పైత్యపు వాగుళ్ళకి జడిసి నిర్దాక్షిణ్యంగా నా జీవితాన్ని ఈ దుస్థితికి తీసుకొచ్చాడు నా తండ్రి అంటూ చెయ్యి చాచి అడుక్కుంటున్నట్టు అనిపించింది. పాపా పాపా కళ్ళు మూసుకునే ఇబ్బందిగా తల అటు ఇటు కదిలిస్తూ కలవరిస్తున్నాడు రాజా. సరోజ, మన పాప యువరాణిలా లేదు. సరోజ, అయ్యో ఇదేమిటి అలా చిరిగిపోయిన బట్టలు కట్టుకొని రోడ్డు మీద అలా? అయ్యో, నేను చూడలేకపోతున్నాను. నన్ను క్షమించు సరోజ. నీ కోరిక నెరవేర్చలేకపోయాను.
నాకే శిక్ష వేసినా చాలదు. వసంత మాటలు అక్షరాల నిజం. లోకులు కాకులట. వాళ్ళనే మాటలన్నీ నమ్ముతూ పట్టించుకుంటూ ఉంటే అడుగుదీసి అడుగు వేయడం కష్టం. మనం ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనల్ని అందుకోలేకపోయిన ఈ లోకం బెక్కమొహంతో వెనకపడిపోతుంది. అప్పుడు ఇంకా మన సంగతి మెల్లిగా మర్చిపోతుంది. ఎంత చక్కగా చెప్పింది వసంత. జ్ఞానం నాకు లేకపోయింది. నీకు చాలా అన్యాయం చేశాను సరోజ, అన్యాయం చేశాను. హంసి, హంసి, నీ ముందు నేనెందుకు పనికిరాను. నన్ను దయతలిచి వెంటనే వచ్చాయి. పాపని మన ఇద్దరం పువ్వుల్లో పెట్టి పెంచుదాం. సరోజ కోరిక మనస్ఫూర్తిగా మన ఇద్దరం నెరవేరుద్దాం. హంసి, హంసి, నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఏ పొరపాటు చేయను. నా దగ్గరకు వచ్చే హంసి, మన పాపను తీసుకొని నా దగ్గరకు వచ్చాయి. వచ్చేసానండి, నేను వచ్చేసాను. కన్నీళ్లతో జీరబోయిన గొంతుతో అతని మంచం దగ్గరకు వచ్చి చెయ్యి అందుకుంది హంస. మత్తుగా కనులు విప్పాడు రాజా. హంసి, నువ్వు నువ్వు నన్ను క్షమించి వచ్చేసావా? నమ్మలేనట్టు చూశాడు. అవునండి, వచ్చేసాను. గబగబా తలూపింది. ఏది పాప? మన పాపని తీసుకొచ్చావా? ఆతృతగా అడిగాడు. చటుక్కున శ్రీనివాసరావు చేతిలోంచి పాపని అందుకుని ఎత్తుకొని చూపించింది. ఇదిగో మన పాప, తీసుకొచ్చాను. ఆనందంగా చూపించింది. ఎక్కడ లేని శక్తి ఒంట్లోకి వచ్చినట్టయింది రాజాకి. ఓపిగ్గా లేచి వెనక దిండు కానుకొని కూర్చున్నాడు. తృప్తిగా చూశాడు పాప వైపు. ఇప్పుడు పాప చిరిగిన బట్టల్లో కనిపించట్లేదు. మిలమిలా మెరిసిపోతున్న రంగురంగుల బట్టల్లో నవ్వులు చిందిస్తూ పవిత్రమైన పారిజాత ప్రసూనంలాగా కనిపిస్తోంది. హంసి, హంసి, చెప్పండి. పాపని మనం కంటికి రెప్పలా పెంచుదాం, పువ్వులా చూసుకుందాం. పాపకి ప్రసూన అని పేరు పెడదాం. ఎలా ఉంది ఆ పేరు? చాలా బాగుందండి. నన్ను నువ్వు నిజంగా క్షమించావా? మనలో మనకి క్షమార్పణలు ఏమిటండి? జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోదాం. నీ మనసు మారింది, నాకు అదే కావాల్సింది. హంస కళ్ళలో నీళ్లు మరీ నిలవలేక చెంపల మీద జారాయి. ఆ కన్నీటిని తన కొనగోటితో తుడిచాడు రాజా. నువ్వు నిజంగా దేవతవి హంసి, దేవతవి. నీ భార్య ఉత్త హంస కాదు బాబు, హంసలలో రాజహంస నీ భార్య. హంస తల మీద చేయి వేసి మృదువుగా నిమిరాడు శ్రీనివాసరావు ఆమెను దీవిస్తున్నట్టుగా. చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకున్నారు. కథ సమాప్తం. ఈ నవల మీకు నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలల యొక్క ప్లేలిస్టులు పెడతాను. తప్పకుండా వీణులతో వీక్షించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.